మీరు ఒక ఫోన్ కొన్నారు. కానీ ఆ బాక్స్ ఓపెన్ చేస్తే సారీ వి డోంట్ సెల్ ఫోన్స్ అంటే మీకెలా ఉంటుంది? కాలుతుంది గదా! అండ్ యూ ఫీల్ చీటెడ్. కానీ సేమ్ ఇలానే పిజ్జా హట్ చేస్తే పీపుల్ లవ్డ్ దెమ్ మోర్ థాన్ బిఫోర్. పిజ్జా హట్ ఇక్కడ ఏం మార్కెటింగ్ స్ట్రాటజీ యూజ్ చేసిందో చెప్తాను. ఫాలో చేయండి. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఏప్రిల్ 2024 మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లైక్ దోహా, ఖతార్, దుబాయ్ ఈ కంట్రీస్ లో ఏ సూపర్ మార్కెట్ రెఫ్రిజిరేటర్స్ చూసినా కూడా పిజ్జా హట్ ఫ్రోజన్ పిజ్జా బాక్సెస్ తో నిండిపోయింది. అందరూ పిజ్జా హట్ కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేసిందేమో అని కొనడం స్టార్ట్ చేశారు. ఇంటికి వెళ్ళి ఆ పిజ్జా బాక్సెస్ ఓపెన్ చేస్తే దాంట్లో పిజ్జా లేదు. పిజ్జా ప్లేస్ లో ఒక లెటర్ పెట్టారు. సారీ వీ డోంట్ డూ ఫ్రోజన్ పిజ్జాస్, అవర్ డో ఈజ్ ఫ్రెష్లీ మేడ్ ఎవ్రీ సింగిల్ డే అని మెన్షన్ చేశారు. ఇది ఒక ప్రాంక్ కాదు, ఇది ఒక స్ట్రాంగ్ మెసేజ్. అసలు పిజ్జా హట్ ఎందుకు ఇలా చేసిందంటే 2024లో పిజ్జా హట్ మీద ఒక మిస్కన్సెప్షన్ వచ్చింది. వాళ్ళు ఫ్రోజన్ డవ్ యూస్ చేస్తున్నారు పిజ్జా మేక్ చేయడానికి అని. ఇది ఫేక్ అని వాళ్ళు ఒక అఫీషియల్ స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేయొచ్చు. కానీ వాళ్ళు ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలనుకున్నారు. సో ఎంటీ పిజ్జా బాక్సెస్ చేపించి దాంట్లో ఈ మెసేజ్ పెట్టారు. అండ్ ఆ మెసేజ్ పేపర్ తో పాటు యాప్ లో ఫ్రెష్ పిజ్జా ఆర్డర్ చేసుకోవడానికి ఒక వోచర్ కూడా ఇచ్చారు. ఈ మార్కెటింగ్ క్యాంపెయిన్ పేరు వాట్స్ ఇన్ ద బాక్స్. పిజ్జా హట్ చేసిన ఈ మార్కెటింగ్ క్యాంపెయిన్ వల్ల దే హ్యావ్ రీచ్ టు మిలియన్స్ ఆఫ్ పీపుల్. చాలా మంది ఈ క్యాంపెయిన్ గురించి చాలా పాజిటివ్ గా మాట్లాడుకున్నారు ఆన్లైన్ లో. వల్ల బ్రాండ్ రెప్యుటేషన్ ఇంక్రీజ్ అయింది అండ్ వాళ్ళు ఫ్రోజన్ పిజ్జా చేయట్లేదని ఒక అవేర్నెస్ కూడా క్రియేట్ అయింది. ఇక్కడ వాళ్ళు యూస్ చేసిన మార్కెటింగ్ స్ట్రాటజీ ఈస్ కైండ్ ఆఫ్ ఎ గొరిల్లా మార్కెటింగ్. ఈ మార్కెటింగ్ స్ట్రాటజీని బిగ్ బ్రాండ్స్ లైక్ కిట్ క్యాట్, రెడ్ బుల్, కోకో కోలా కూడా యూస్ చేస్తారు. అండ్ యాజ్ ఎ బిజినెస్ మీరు కూడా ఈ మార్కెటింగ్ స్ట్రాటజీని ఎలా అప్లై చేయాలో ఒక చిన్న ఎగ్జాంపుల్ తో చెప్తాను. లాస్ట్ ఇయర్ అనంతపూర్ లో చందన బ్రదర్స్ అనే ఒక షాపింగ్ మాల్ ఓపెన్ అయింది. ఆ టౌన్ లో అండ్ చుట్టుపక్కల మండల్స్ లో నేమ్ బోర్డ్ లేని షాప్స్ ని ఐడెంటిఫై చేసి చందన బ్రదర్స్ బ్రాండింగ్ మీద బోర్డ్స్ ప్రింట్ చేపించి దాని కింద ఆ షాప్ నేమ్స్ యాడ్ చేసి ఆ షాప్స్ కి ఇచ్చారు. దీని వల్ల వాళ్ళ విజిబిలిటీ చాలా పెరిగింది. పెద్ద పెద్ద బ్రాండ్స్ ఎలా గొరిల్లా మార్కెటింగ్ యూస్ చేశారని ఒక ఫుల్ డీటెయిల్ డాక్యుమెంట్ చేశాను. జస్ట్ కామెంట్ పిజ్జా, ఇది మీ డిఎమ్స్ కి పంపిస్తాను. ఇలాంటి మోర్ బిజినెస్ కాంటెంట్ కోసం ఫాలో చేయండి.